నమస్కారం చిటిపిఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాళేశ్వరంలో ఘనంగా సరస్వతి అంత్య పుష్కరాలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన మహామండలేశ్వర ఆచార్య సంవిధానంద సరస్వతి మహారాజ్. వరి కొయ్యకాలకు నిప్పు, రైతన్నకు పెనుముప్పు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల భారీ అగ్ని ప్రమాదాలతో రైతులకు తీరని నష్టం. కరీంనగర్ జ్యువెలరీ షాప్ చోరీ కేసులో దూకుడు పెంచిన పోలీసులు. పీటీ వారెంట్ పై గ్యాంగ్ లీడర్ సుబోధ్ సింగ్ ను కస్టడీకి తీసుకునే పనిలో నిమగ్నమైన పోలీసులు. ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ధాన్యం మొక్కజొన్నలు కొనుగోలు వేగవంతం చేసి ఈ నెలాఖరులోగా కొనుగోళ్లను పూర్తి చేయాలని సూచన. రోడ్డు ప్రమాదాల నివారణకు ముమ్మరంగా పోలీసుల రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 85 మందిపై, మద్యం సేవించి వాహనాలు నడిపిన 50 మందిపై కేసులు నమోదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరం ఉన్న చోట వాహనాల సంఖ్యను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ తూకం వేసిన బస్తాల తరలింపు, వాహనాలు, అమలీల సంఖ్య పెంచడం, మిల్లులో ధాన్యం అన్లోడింగ్, ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయడం తదితర అంశాలపై అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్, పౌర సరఫరాల సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా, రవాణా తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఆయా కొనుగోలు కేంద్రంలో సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాల తరలింపునకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు వాహనాలు సమకూర్చేలా చూడాలని జిల్లా రవాణా శాఖ అధికారిని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం లోడింగ్, అపరెల్ పార్క్, గోదాంలు, రైస్ మిల్లులలో అన్లోడింగ్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అమలీల సంఖ్య పెంచాలని సూచించారు. తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, సేవలు అందించాలని ఆదేశించారు. ఆన్లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేసేలా పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. సంచలనం సృష్టించిన కరీంనగర్ జ్యువెలరీ షాప్ చోరీ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. చోరీకి సూత్రధారుడు బిహార్ జైల్లో ఉన్న కరుడుగట్టిన నేరస్తుడు సుబోధ్ సింగ్ ను పీటీ వారెంట్పై కస్టడీకి తీసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ నెల 3న 5 దొంగలు పీఎంజే జ్యువెలరీ షాప్లో చొరబడి 1600 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లడంతో పాటు అడ్డకపోయిన సిబ్బందిపై కాల్పులు జరిపి పరారయ్యారు. చోరీకి పాల్పడిన గ్యాంగ్లో రఘునాథ్ కర్మాకర్, రవీష్ కుమార్ ఇద్దరితో పాటు వారికి సిమ్ కార్డులు సమకూర్చిన మొహతాబ్ ఖాన్ను ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. విచారణలో భాగంగా జైల్లో పరేడ్ నిర్వహించి చోరీకి పాల్పడ్డ ఇద్దరిని పీఎంజే జ్యువెలరీ షాప్ సిబ్బంది చోరీకి ముందు ఆశ్రయం పొందిన లాడ్జీల నిర్వాహకులతో నిర్ధారించారు. చోరీకి ముందు దుండకులకు ఆయుధాలు సప్లై చేసిన వాహనాన్ని సైతం పోలీసులు గుర్తించారు. పరారులో ఉన్న ముగ్గురి ఆచూకీ ఇంకా లభించకపోవడం, చోరీకి గురైన బంగారు ఆభరణాలు రికవరీ కాకపోవడంతో పోలీసులు చోరీకి ప్రధాన సూత్రధారి బిహార్ జైల్లో ఉన్న సుబోధ్ సింగ్ ను పెట్టి వారెంట్ కింద కస్టడీకి తీసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఓవైపు పరారులో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తూనే మరోవైపు బిహార్ జైల్లో ఉన్న ప్రధాన సూత్రధారి గ్యాంగ్ లీడర్ సుబోధ్ సింగ్ ను పిట్ వారెంట్ పై కస్టడీకి తీసుకొని కరీంనగర్ కు తరలించే పనిలో పోలీసులు ఉన్నారు. కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. త్రివేణి సంగమం కాళేశ్వరంలో 3వ రోజు సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి ఆలయాన్ని నాసిక్కు చెందిన మహామండలేశ్వర ఆచార్య సంవిధానంద సరస్వతి మహారాజ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సరస్వతి నదిలో పుణ్యస్నానం ఆచరించిన అనంతరం ఆలయానికి చేరుకున్న మహారాజుకు అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య సంప్రదాయబద్ధంగా పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. అలాగే పార్వతీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. పూజల అనంతరం ఆశీర్వచన మండపంలో అర్చకులు భక్తులకు ధార్మిక సందేశం అందిస్తూ ఆశీర్వచనం చేశారు. తెలంగాణ నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు పుష్కర స్నానం చేసి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని, సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయడానికి ఇతర రాష్ట్రాల నుండి వచ్చి నివసిస్తూ వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాలు నమోదు ప్రక్రియను కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రారంభించారు.
పోలీస్ కమిషనర్ గౌసలం ఆదేశాల మేరకు కొత్తపల్లి స్టేషన్ హౌస్ అధికారి ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్ ఆధ్వర్యంలో నేపాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల నుండి వచ్చి స్థానికంగా నివసిస్తున్న కార్మికుల వ్యక్తిగత వివరాలు, నివాస చిరునామాలు, ఉపాధి వివరాలను సేకరించి ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేస్తున్నామని కొత్తపల్లి ఇన్స్పెక్టర్ బిల్ల కోటేశ్వర్ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన కోసం వలస కార్మికుల వివరాలు నమోదు ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని కార్మికులకు అవగాహన కల్పిస్తూ వారి వివరాలను నమోదు చేశారు. ప్రజాప్రతినిధులు, వీఐపీల భద్రతతో పాటు శాంతి భద్రతల పరిరక్షణలో అంకిత భావంతో పనిచేయాలని కరీంనగర్ ఏఆర్ ఏసీపీ ప్రతాప్ ఆదేశించారు. కరీంనగర్లో ఏఆర్ సిబ్బందితో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రతాప్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రామాణిక విధానాలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. వీఐపీల భద్రతని ప్రథమ కర్తవ్యంగా భావించాలని, ఆయుధాల నిర్వహణ, రూట్ చెకింగ్, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. వీఐపీల ప్రయాణ ప్రణాళికల గోప్యతను ఖచ్చితంగా పాటించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, మానసిక దృఢత్వం, సమయస్ఫూర్తితో పనిచేయాలని, చిన్న పొరపాటైన తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉన్నందున అత్యంత జాగ్రత్త వహించాలని సూచించారు. హ్యాండర్లు తమ శునకాల పట్ల ప్రేమ, ఓపికతో వ్యవహరిస్తూ వాటి ఆరోగ్యం, ఫిట్నెస్ పై దృష్టి పెట్టాలన్నారు. హ్యాండ్లర్ మెదడు, కుక్క మొక్కు సమన్వయంతోనే ఆపరేషన్లు విజయవంతం అవుతాయన్నారు. ధాన్యం కొనుగోలు జాబితా నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో రైతు గణరాజు పురుగుల మందు డబ్బాతో హల్చల్ చేశాడు. వరుస క్రమంలో కాకుండా ఇష్టం వచ్చినట్లు ధాన్యం కొనుగోలు చేయడానికి నిరసిస్తూ రైతు ఆందోళనకు దిగాడు. పురుగుల మందు డబ్బా చేతబుని అధికారుల తీరు సెంటర్పై నిరసిస్తూ ఆందోళన దిగడంతో పోలీసులు ఐరణ పడ్డారు. ధాన్యం కాంటా పెట్టడం లేదని మందు డబ్బాతో నిరసనతో ఆందోళన వ్యక్తం చేశారు. నేల గడిచినా ధాన్యం కొనుగోలు చేయలేదని, ట్రాక్టర్లు ఉన్న వారికి ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని రైతును సంధాయించిన ఆందోళన విరమింపజేశారు. నేను దాగా అంటున్నా కదా, నేను దాగా నేను చెప్తున్నా కదా, వీళ్ళు చేసే సాష్టాలకు వీళ్ళు చేసి నేను ఒకటి చెప్తున్నా, నేను ఏమన్నా ఇయ్యా అవసరమైతే సీఏ దగ్గరికి పోతా, ఎస్ఐ దగ్గరికి అన్న, నువ్వు పొద్దున లేచి నీ దగ్గరికి నేను ఎందుకు ఇస్తా, నువ్వు సంచులు నేను కూడా మీ డిపార్ట్మెంట్కు ఎంతో సపోర్ట్ చేసింది అది భగవంతునికి తెలుసు. అని ఇప్పుడు మనకు అవసరం దాని గురించి, నా రైతు గురించి సీరియల్ తప్పుతారు, అన్నీ తప్పుతారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కొనుగోళ్లను వేగవంతం చేసి ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. గతేడాది ఈ రోజు వరకు జగిత్యాల జిల్లాలో 3,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ఈసారి ఇప్పటి వరకు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని తెలిపారు. ఎక్కడ చూసినా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు కనబడుతున్నాయని తెలిపారు. తాళ్లు తరుగు పేరుతో తూకంలో కోత పెడుతూ రైతులను క్వింటాల్కు 10 కిలోల వరకు నష్టం చేస్తున్నారని, తద్వారా ఒక్కొక్క రైతు ఎకరాలు 7,000 వరకు నష్టపోతున్నారని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ వెంటనే రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు వచ్చే రాని జోకకు కానీ వచ్చిన చిట్టి ఇవ్వాలి కదా. నీ ఎన్ని వచ్చినాయి అందాజు 20 రోజులు అయిందా? సీరియల్ జోకాలి కదండి. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగి వాహనాలు నడిపిన కఠిన చర్యలు తప్పవని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే హెచ్చరించారు.
సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 85 మందిపై, మద్యం తాగి వాహనాలు నడిపిన 50 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ప్రజాశాంతి భద్రతలు, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలపై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రత్యేకంగా రాత్రి సమయాల్లో లైటింగ్ తక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి అక్కడ మరింత సమర్థవంతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని లైసెన్స్ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫారసు చేయడం జరుగుతుందని తెలిపారు. వరి కొయ్యగానే గడ్డిని వరి కొయ్య కాళ్లకు రైతులు నిప్పు పెట్టడం పలు అనార్థాలకు దారితీస్తుంది. అగ్ని ప్రమాదాలు సంఘం వాటిల్లుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల వరి కొయ్య కాళ్లకు పెట్టిన నిప్పు భారీ అగ్ని ప్రమాదాలకు దారితీసి రైతులకు అపార నష్టం వాటిల్లింది. గత 2 రోజులుగా పొలాల్లో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. గుర్తు తెలియని వ్యక్తులు వరి కొయ్యలకు నిప్పు పెట్టడం ద్వారా పక్కనున్న పంటలు, వ్యవసాయ బావి పైపులు, మోటార్లు, తాటి ఈత వనాలు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదాల వల్ల రైతులతో పాటు కుల వృత్తిని చేసుకుని గౌడ కులస్తులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు రోజుకో చోట పొలాలలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జమ్మికుంట మండలం అబాది, జమ్మికుంట, మాచనపల్లి, వావిలాల గ్రామాలతో పాటు శంకరపట్నం మండలం, మెట్పల్లి, ఆముదపల్లి, జగిత్యాల జిల్లా మెట్ల చిట్టాపూర్, కోడిమల్య మండలం కోనాపూర్లో వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో పక్కనే ఉన్న వ్యవసాయ బావులు, మోటార్లు, బయలు, ఫామాయిల్ తోటలు, పైపులు, తాటి ఈత వనాలు కాలి రైతులకు, గౌడ కులస్తులకు తీవ్ర నష్టం జరిగింది. అయితే వ్యవసాయ అధికారులు కూడా వ్యవసాయ వ్యర్థాలను కాల్చడంతో పర్యావరణానికి నష్టం కలగడంతో పాటు వ్యవసాయ భూమికి నష్టం కలుగుతుందని అంటున్నారు. రైతులు వరి కొయ్యలకు నిప్పు పెట్టకుండా వారికి అవగాహన కల్పిస్తున్నామని, పొలాలలోనే వ్యర్థాలను కలిపి కలియ దున్నితే రైతుకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. ఇక్కడ హుజరాబాద్ డివిజన్లో చూసినట్టయితే వరి అనేది మెయిన్ పంట. సుమారు 85,000 ఎకరాల వరకు పండిస్తారు. అయితే ఇక్కడ ఉన్న మనకు వరి అని కాదు, వేరే పంట వ్యర్థాలు కూడా ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే రైతులు సులభంగా నెక్స్ట్ పంటకి వెళ్ళడానికని ఆ ఉన్న వ్యర్థాలని కాల్చడం అనేది జరుగుతుంది. కానీ ఆ వ్యర్థాలను కాల్చడం వల్ల పర్యావరణ హానితో పాటు మన రిసోర్సెస్ కూడా కొన్ని కాల్పోవడం అనేది జరుగుతుంది. ఈ 2 రోజుల్లో అక్కడక్కడ చూసుకున్నట్టే పక్కనున్న కొంత వేరే మంచి పంటలు కాలడము, ప్రాణహాని అనేది పశువులకి కొంచెం నష్టం జరగడం అనేది జరిగింది. సో రైతు సోదరులు దయచేసి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లిలో నిర్వహించిన ఉద్యోగ మేళకు మంచి స్పందన లభించింది. ఉద్యోగ సాధన మేళాలో జిల్లా కలెక్టర్ కొయ్యశ్రీ హర్ష పాల్గొని జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఉద్యోగ సాధన మేళా ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోని యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టాస్క్ జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఉద్యోగ అవకాశాలను యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యూత్ పార్లమెంట్ ప్రతిభ కనబర్చిన పాల్గొన్న విద్యార్థులకు కలెక్టర్ ప్రత్యేక మెమోంటోలను అందజేసి అభినందించారు. అదేవిధంగా ఈ మెగా జాబ్ మేళాలో వివిధ ఉద్యోగాలకు ఎంపికైన అర్హులైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి ఏ సురేష్, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి ఎం రాజశేఖర్, జిఎండిఐసి కీర్తికాంత్, టాస్క్ డీట్ అధికారి కౌసల్య, ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్ పాల్గొన్నారు. జగిత్యాల రూరల్ మండలం నర్సింగ్పూర్లో ప్రమాదవశాత్తు కాలిపోయిన ఈత వనాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి పరిశీలించారు. నర్సింగాపూర్ గ్రామంలో ఈత తాటి వనం అగ్ని ప్రమాదం జరగడంతో గీత కార్మికులు వృత్తిని కోల్పోవడం బాధాకరమన్నారు. వృత్తిపరంగా మానవ జీవితానికి ఎంత విలువ ఉంటుందో ఆర్థిక సాయం అంతే ఉంటుందన్నారు. చెట్లు కాలిపోవడంతో అవి మళ్లీ గీతకు రావాలంటే కనీసం 5 నుండి 6 సంవత్సరాలు పడుతుందని తెలిపారు. ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమం కొరకు కార్యక్రమాలు ప్రకటించి స్థలాలు కేటాయింపు చేస్తామన్నారు. కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్సైజ్ శాఖ కూడా అగ్ని ప్రమాదాన్ని పరిశీలించి 10 ఎకరాల భూమిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వెంటనే మంజూరు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ జగిత్యాల విజ్ఞప్తి చేస్తున్నాను. అటు రైతాంగం ధాన్యం సేకరణపై దృష్టి పెట్టడం ఒక బాధ్యత, అట్లా ఈ అగ్ని ప్రమాదానికి ఆహుతి కాకుండా అగ్ని ప్రమాదం బారిన పడేటువంటి వారిని కాపాడడం కూడా ప్రభుత్వం బాధ్యతగా పెట్టుకోవాలి. ఈ గీతా కార్మికులకు ఎక్కడెక్కడైతే ఈత వనాలు తాటి వనాలు కాలిపోవడం జరిగిందో అక్కడ ప్రభుత్వ పరంగా అందుబాటులో ఉన్న స్థలాలు వాళ్ళ కొత్త ఈత వనాలు పెంచడానికి వరకు కేటాయింపు చేయాలి.
నర్సింగాపూర్ అందుబాటులో ఉన్నది కాబట్టి సర్వే నెంబర్ 437 ఇక్కడ వెంటనే ఒక 5 ఎకరాల అన్న కనీసం ఒక 10 ఎకరాలు ఇచ్చినా గానీ బాగుంటుంది. 2 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. ఇటు ధరూరు గానీ నర్సింగాపూర్ 2 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క గ్రామానికి 5 ఎకరాల చొప్పున 10 ఎకరాలు ఇచ్చిన బాగుంటుందని చెప్పి అంటున్నాం. అట్లా బెల్ట్ షాపులను నిరోధించండి. పోలీస్ శాఖ ఏదైతే ఉందో ఇవాళ డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పని టెస్టులు చేస్తుంటారా? మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ ఆదాయం కోసం ఏదైతే ఉందో తాగినోనికి ముక్కుకు పైప్ పెట్టి ఊదు అని చెప్పి అంటారు. మళ్ళీ ఇదే ప్రభుత్వం ఏదైతే ఉందో తాగడానికి గ్రామాన బెల్ట్ షాపులు పెడుతుందా? గ్రామాన తాగడానికి బెల్ట్ షాపులు పెడుతుంది. అక్కడ తాగు అంటారు, ఇక్కడ పోలీసులు ఊదు అంటారు. అక్కడ తాగు అంటారు, ఈయన పోలీసులు ఊదు అంటారు. నాకు ఆశ్చర్యమైన గుల్లపల్లి రోడ్డుకెళ్ళి వస్తుంటే ఆడ మండపం ఉన్నదే. గుల్లపల్లి రోడ్డుకి వస్తే మోతే మండపం జగిత్యాల మండపం ఉన్నది. అక్కడే తాగాలి, అక్కడనే ముక్కు పెట్టి ఊదు అనాలి. అదేం ధోనియాక ఆ మూతికి పెట్టి ఊస్తే అసలు వైన్ విస్కీ తాగిన దానికంటే ఈ కళ్ళుకు పర్సెంటేజ్ ఎక్కువ వస్తుంది. ఇంకా వాళ్ళకి ఎక్కడ లేనంటే పోలీస్ స్టేషన్ ముందే పెడతారా అంటే వాళ్ళకి ఎక్కడికి వచ్చి ఇప్పుడు పోలీస్ శాఖ నిర్వహణకు ప్రభుత్వంపై ఏ విధమైనటువంటి ఆర్థిక భారం లేకుండా వాళ్ళ నిర్వహణకు కావాల్సిన ఆదాయం వాళ్ళే సమకూర్చుకునేటట్టు ఈ ముక్కుకు పైపెట్టి పెనాల్టీ లేచి వాళ్ళ యొక్క నిర్వహణ భారం ఏదైతే జీతాలు వెచ్చెత్తుకున్నట్టు మరి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు కనబడుతుంది. దయచేసి ఇక్కడ మన గీతా కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండండి. నేను తప్పకుండా బాధ్యత తీసుకుంటా బాబు. మన నర్సింగాపూర్ సొసైటీకి సంబంధించి మీకు 5 ఎకరాలు ఇవ్వడానికి జీవోనే ఉన్నది. ఈ 2 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి నేను మండే నాడు ఏదైతే ఉందో నేను సోమవారం నాడు గౌరవ జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేసి మీకు ఒక 5 ఎకరాలు సర్వే నెంబర్ 437 కానీ ఇతరత్ర కానీ భూమి కేటాయింపు చేసేటట్టు అందులో ఈత వనం పెంచుకోవటానికి వరకు ప్రభుత్వంకి వెళ్ళేదైతే ఉందో ఇలా హరితహారం గతంలో అమలు చేసినాం. హరితహారంలో భాగంగా మీకు ఈత చెట్లు పెంచుకోవడానికి నర్సరీ కూడా ఇప్పిస్తామని చెప్పంటారు. పెంచుకోవడానికి అవసరంతో ఒక బోర్ వేయించుకుందాం. ఇక్కడ నీళ్లు కూడా అందుబాటులో ఉంటే కాలువ పక్కనే ఉన్నది కాబట్టి అది కూడా సమస్య ఉండకపోవచ్చు. ఏదో రకంగా మరి ఇక్కడ గీతా కార్మికులు ఆదుకోవటం నా వంతు బాధ్యత భావిస్తాను. అర్హులైన వారందరికీ అన్ని రకాల పెన్షన్లను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య నర్మద తెలిపారు. కట్టారాంపూర్లో పెన్షన్లకు సంబంధించిన కేవైసీ అప్డేట్ కార్యక్రమాన్ని వారు పర్యవేక్షించారు. అక్కడికి వచ్చిన లబ్ధిదారులు, వృద్ధులు, మహిళలతో ప్రత్యేకంగా మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షన్లు పొందుతున్న వారంతా ప్రతి డివిజన్లో కేవైసీ అప్డేట్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా జూన్ 2 నుంచి అర్హులైన వారందరికీ పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా 2వ విడత ఇందిరమ్మ ఇళ్లను త్వరలో మంజూరు చేస్తుందని, మొదటి విడతలో మిగిలిన ఇండ్లను కలుపుకొని అర్హులైన వారందరికీ అందిస్తామని పేర్కొన్నారు. జిల్లా మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు సహకారంతో అర్హులైన వారందరికీ పింఛన్లు అలాగే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా 11వ డివిజన్లో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు అన్ని కల్పిస్తామని తెలిపారు. ఈ 11వ డివిజన్లో ప్రతి ఒక్కరు పింఛను ఉన్న ప్రతి ఒక్కరు వృద్ధాప్యులు కానీ, వితంతు పింఛను వచ్చేవాళ్ళు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వచ్చి ఇక్కడ ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఇక్కడ ఒక ఫోటో దిగాలి. ఒకవేళ మీరు మిస్ అయితే మాత్రం పింఛన్లు కట్ అయితే అప్పుడు తర్వాత బాధపడడం కంటే ఇప్పుడు ఒకసారి వచ్చి మన వార్డ్ ఆఫీసర్ మన మీ సేవ కార్యాలయంలోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఆఫీసర్ మన వార్డ్ ఆఫీసర్ ఉంటుంది, వచ్చి ఫోటో దిగి అందరు మంచిగా. ఢిల్లీలో రైతులను కాల్చి చంపిన బీజేపీ కరీంనగర్లో రైతుల పట్ల ముసలి కన్నీరు కారుస్తుందని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం ఆరోపించారు. కరీంనగర్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ రైతు సమస్యలపై బీజేపీ ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. హర్యానా, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల రైతులు ఢిల్లీ కేంద్రంలో తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, కనీస మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంవత్సరం పాటు శాంతియుతంగా ధర్నా చేస్తే 1200 మంది రైతులను పొట్టున పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళన పోరాటాన్ని అణిచివేస్తూ ముళ్ల కంచెలు వేస్తూ ట్రాక్టర్లతో తొక్కిస్తూ వాటర్ స్ప్రే చేస్తూ టీఆర్ గ్యాస్ పేలుస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి కరీంనగర్లో రైతు సమస్యల పట్ల ముసలి కన్నీరు కారుస్తూ ధర్నా చేస్తున్నారని విమర్శించారు. రైతులకు వ్యతిరేకంగా చట్టాలు చేసి అనేక మంది రైతులను పుట్టల పెట్టుకున్న బీజేపీకి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. గడిచిన 10 రోజులలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి రైతులపైన తీవ్ర ప్రభావం వేశారని, పెట్రోల్ ధరల మూలంగా పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బీజేపీ
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ముందు రైతులకు మద్దతు ధర ఇవ్వాలని, రైతులకు ధాన్యం కొనుగోలు చేయాలని ఒక పెద్ద కార్యక్రమం ఆర్భాటంగా చేసింది. రైతుల కోసం చేస్తే చాలా సంతోషిస్తాం మేము కూడా. కానీ ఈరోజు బీజేపీ గత 20 రోజుల నుండి ఏ కార్యక్రమం లేకుండా స్తబ్దతగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించినటువంటి బండి సాయి భగీరథ్ కేసు తోటి నిశ్శబ్దంగా ఉండటం మూలంగా ఏదో ఒక ప్రోగ్రాం తోటి బయటికి రావాలి, ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నారు తప్ప నిజంగా రైతుల మీద ప్రేమతోటి కాదు. నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే కనీస మద్దతు ధర చెల్లించవలసింది కేంద్ర ప్రభుత్వం. ఎంఎస్పీ ఇవ్వకుండా, గిట్టుబాటు ధర కల్పించకుండా రైతుల పేరు మీద 4 నల్ల చట్టాలు చేసి ఢిల్లీ, పంజాబ్, హర్యానా రైతులను 1200 మంది రైతులను పొట్టన పెట్టుకొని రైతులపైన తుపాకులతో కాల్పులు జరిపి, అట్లాగే గ్యాస్ టియర్లు జరిపి, ట్రాక్టర్లతో తొక్కించి కంచెలు వేసి రైతులను నానా ఇబ్బందులు పెట్టింది దేశం మొత్తం చూసింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ దిగి వచ్చి మేము రైతులను ఇబ్బంది పెట్టాం, వాళ్ళకు నల్ల చట్టాలు చేశామని ముసలి కన్నీరు గార్చారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఐకేపీ వివోఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్నారు. వేములవాడ రూరల్ అర్బన్ మండలాల ఆధ్వర్యంలో తెలంగాణ ఐకేపీ వివోఏ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు వేములవాడ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వివోఏలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివోఏలకు కనీస వేతనం 20,000 నిర్ణయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే తమను ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన వివోఏలకు సీసీలుగా పదోన్నతులు కల్పించాలని, సాధారణ మరియు ఆరోగ్య బీమా కింద 20 లక్షల వరకు భద్రత కల్పించాలని కోరారు. అదేవిధంగా యూనిఫామ్, నెట్ సౌకర్యాలు అందించడంతో పాటు 58 జీవోను సంవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజుకి 5వ రోజు నిరవధిక సమ్మె చేస్తున్నాము. మాకు కనీస వేతనం 20,000 రూపాయలు, హెచ్ఆర్ పాలసీ కల్పించాలి, ఆరోగ్య బీమా వర్తింపజేయాలి. మాకు ఇంకా మేము చదువుకున్న వాళ్లకు సీసీలుగా పదోన్నతులు కల్పించాలి. మేము గవర్నమెంటు మా డిమాండ్లను నెరవేర్చేదాకా మేము సమ్మెను ఇళ్ళనే కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. ఇది జిల్లా వ్యాప్తంగా 12 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలంలో ప్రతి మండల ఆవరణలో టెంట్ వేసి కూర్చున్నాము. మొత్తం రాష్ట్ర జేఏసీ టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర జేఏసీ రాష్ట్రంలో కూడాను జరుగుతుంది. ఈ వివోఏలుగా పనిచేస్తున్నాము, కానీ మాకు చాలా తక్కువ వేతనం వస్తుంది. 5,000 రూపాయలు మాత్రమే. ఈ రోజుల్లో బయట ఏమన్నా ఒక నూనె ప్యాకెట్ తీసుకోవాలన్నా కూడా 200 అవుతుంది. మాకు 5,000 తోటి రోజు పూట గడవడం లేదు. మాకు వేతనాలు కనీస వేతనం 20,000 కావాలని మేము వివోఏలు అందరం సమ్మె చేస్తున్నాము. మాకు మా వివోఏలల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది బీఈడీ పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు పదోన్నతులు కల్పించాలని కోరుతున్నాం. మాకు ఎలాంటి ఇన్సూరెన్సులు లేవు. ఇన్సూరెన్సులు హెచ్ఆర్ పాలసీ చేయాలని మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వం మాకు ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా రాత్రి సమయంలో చోరీలకు పాల్పడే ముఠాకు చెందిన 8 మందిని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సిరిసిల్లలో డీఎస్పీ నాగేంద్రచారి సమక్షంలో అరెస్ట్ అయిన వారిని చూపించి వివరాలు వెల్లడించారు. వెమ్లవాడ, సిరిసిల్ల, కోనరావుపేట, ముస్తాబాద్ మండలాలకు చెందిన 8 మంది సభ్యులు మూటాగా ఏర్పడి రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. సిరిసిల్ల బి వైనగర్కి చెందిన ఆడేపు రవి అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని పగలు సమయాల్లో పట్టణంలో రెక్కి చేసి తన స్నేహితులు సామల్ల బాలకిషన్, బోదాసు గోపి, వేమ్ల సాయి చరణ్ రెడ్డి, గాజులవేణి, అరుణ్ కుమార్, మూల అభిలాష్లతో ఒక మూటాగా ఏర్పడి రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. వారి నుంచి 17.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 14.5 తులాల వెండి ఆభరణాలు, 3 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, 2 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడినట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. ఆడేపు రవి గతంలో 18 దొంగతనం కేసులలో జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాక మళ్లీ నేరాలకు పాల్పడ్డారని నిర్ణయించుకొని దొంగతనాలు చేస్తూ బంగారం, వెండి ఆభరణాలను అమ్మితే వచ్చిన డబ్బులతో జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. గత నెల 26 నుండి ఈ నెల 21 వరకు సిరిసిల్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని 5 ఇండ్లలో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డారని ఇంటి యజమానులు ఫిర్యాదు మేరకు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా మూటా గుట్టు రట్టయిందని డీఎస్పీ తెలిపారు. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీకాంత్, తర్వాత
ఐడిపాటి బృందం ఆడేపు రవి సన్ ఆఫ్ శ్రీనివాసు 25 years బీవై నగర్ సిరిసిల్ల అనే ఒక దొంగను పట్టుకోవడం జరిగింది. ఇతను ఒక 5 కేసులు ఒప్పుకోవడం జరిగింది. ఈ 5 కేసులలో 17.5 గ్రాముల బంగారం ఆభరణాలు, 14.5 తులాల వెండి ఆభరణాలు, 3 పల్సర్ బైకులు, ఒక ఆటో, 2 సెల్ ఫోన్స్, 1500 రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడం. ఈ ఆడే ప్రభు అనే వ్యక్తి ఇంతకుముందు ఇప్పటివరకు అంటే ఈ 25 years లోపలనే ఇంతకుముందే 22 కేసులల్లో జైలు పోయించాడు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలకు రాజ్యాంగబద్ధమైన విధానాలకు కట్టుబడి పనిచేసే పార్టీ అని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మీడియా చిట్చాట్లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీని హరీష్ రావు రద్దు చేస్తామంటున్నారని, బీఆర్ఎస్ వచ్చేది లేదు, రద్దు చేసేది లేదని అన్నారు. ఫ్యూచర్ సిటీ రాష్ట్రానికి తలమానికమంటూ కొనియాడారు. ట్రాఫిక్ సమస్యతో హైదరాబాద్లో నరకం కనిపిస్తుందని, అందుకే అన్ని హంగులతో ఫ్యూచర్ సిటీ ప్లాన్ చేశామన్నారు. తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపిస్తుందని వ్యాఖ్యానించారు. మోదీ వచ్చి అరకొర నిధులు ఇచ్చి వెళ్లారని, కొత్త రాష్ట్రాన్ని ఆదుకోవాలనే ఆలోచన మోదీకి లేదని చెప్పారు. ఓటు హక్కు కాలరాసే ప్రయత్నం బీజేపీ చేస్తుందని, ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటామన్నారు. బెంగాల్లో 93 లక్షల ఓట్లు తొలగించి 31 లక్షల ఓట్లు చేర్చారని ఆరోపించారు. ప్రభుత్వం మారింది, 31 లక్షల ఓట్లతోనైనా స్పష్టం చేశారు. ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదని, కేటీఆర్ దగ్గర ఉన్న లెక్కలు తప్పని అన్నారు. రాష్ట్రంలో పంట దిగుబడి పెరిగిందని, అందుకే కొనుగోళ్లలో కొంత ఆలస్యం అవుతుందని స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కాళేశ్వరంలో ఘనంగా సరస్వతి అంత్య పుష్కరాలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన మహామండలేశ్వర ఆచార్య సంవిధానంద సరస్వతి మహారాజ్. వరి కొయ్యకాలకు నిప్పు, రైతన్నకు పెనుముప్పు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల భారీ అగ్ని ప్రమాదాలతో రైతులకు తీరని నష్టం. కరీంనగర్ జ్యువెలరీ షాప్ చోరీ కేసులో దూకుడు పెంచిన పోలీసులు. పీటీ వారెంట్ పై గ్యాంగ్ లీడర్ సుబోధ్ సింగ్ ను కస్టడీకి తీసుకునే పనిలో నిమగ్నమైన పోలీసులు. ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ధాన్యం మొక్కజొన్నలు కొనుగోలు వేగవంతం చేసి ఈ నెలాఖరులోగా కొనుగోళ్లను పూర్తి చేయాలని సూచన. రోడ్డు ప్రమాదాల నివారణకు ముమ్మరంగా పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 85 మందిపై, మద్యం సేవించి వాహనాలు నడిపిన 50 మందిపై కేసులు నమోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.